యుక్తి లెక్కలు 1వ భాగం. కొందరు బ్రాహ్మణులు అడవి మార్గముగా ఏదో ఊరికి పోవుచుండిరి. నడిదారిలో దొంగల గుంపొకటి అడ్డగించినది. ఎంత బతిమాలినను వదలలేదు. దొంగలు వారి దగ్గరలోనే ఉన్న అంకాలమ్మ గుడికి లాగుకొని పోయి బాధింపసాగిరి. అంతలో అంకాలమ్మ వారి ఎదుట ప్రత్యక్షమై, మీలో సగము మంది నాకు బలికండు, లేకున్నా మిమ్మందరినీ భక్షింతునన్నది. దొంగలున్నది 15 మంది, బ్రాహ్మణులును సరిగా 15 మందే. మరి బలి కావలసిన 15 మంది ఎవ్వరైనా ప్రశ్న వచ్చెను. దొంగలందరినీ బలి ఇచ్చి బ్రాహ్మణులందరినీ బ్రతికింపవలెనని ఒక బ్రాహ్మణుని ఎత్తు. తల్లి, నీవు అచ్చము బ్రాహ్మణులను గాని అచ్చము దొంగలను గాని బలిగొనుట ధర్మము కాదు. మేమందరము వరుసగా నిలుచుచుండుము. నీవు లెక్క వరుసును. ప్రతి వరుసలోను 9వ వానిని బలి తీసుకోమన్నాడు. ఆ విధముగా అందరినీ నిలువబెట్టినాడు. బ్రాహ్మణులందరి ప్రాణములు నిలిపినాడు. దొంగలందరి ప్రాణములు తీసినాడు. ఏ వరుస ప్రకారము అందరను నిలువబెట్టినాడు? బ్రాహ్మణుడు జవాబు. బ్రాహ్మణుడు తన వారిని దొంగలను కలిపి నిలబెట్టిన క్రమము. X బ్రాహ్మణుడు అనుకుందాము, O దొంగ అని అనుకుందాము. X X X X X X X వీరిని బ్రాహ్మణులు అనుకుందాము. 5 దొంగలు, మళ్ళా 2 బ్రాహ్మణులు, 1 దొంగ. 3 బ్రాహ్మణులు, 1 దొంగ, 1 బ్రాహ్మణుడు. 2 దొంగలు, 2 బ్రాహ్మణులు, 3 దొంగలు, 1 బ్రాహ్మణుడు. 2 దొంగలు, 2 బ్రాహ్మణుడు, 1 దొంగ. ఇది అతను నిలబెట్టిన క్రమము. ధన్యవాదములు.